చర్చకు తిరిగి స్వాగతం సార్. తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి. దినేష్, గుడ్ మార్నింగ్. దినేష్, చెప్పండి, ఏదైతే చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో టీటీడీకి సంబంధించినటువంటి బంగారం 1381 కిలోల బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించి చాలా మంది స్వాములు కూడా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. శ్రీవారి బంగారాన్ని అనామతుగా ఎత్తుకెళ్తుంటే దేవుడే తమిళనాడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడని, టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపై టీటీడీ అధికారులు కేసులు పెట్టి అరెస్టు వారెంట్లు ఇస్తున్నారని ఆలయ పరిరక్షణ పీఠం అధిపతి ఏదైతే కమలానంద భారతి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారుతోంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తం మీద ఈ శ్రీలంక ఇష్యూ కావచ్చు, అక్కడ జరిగిన నరమేధము, అలాగే టీటీడీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే ఈసీకి సంబంధించిన వ్యవహార శైలి, వీటన్నిటిని ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ గా వచ్చినటువంటి ఈ యొక్క అంశాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం దగ్గర మనం ఉన్నాము. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మనోభావాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. సార్ చెప్పండి, శ్రీలంకలో జరిగినటువంటి నరమేధం చూస్తుంటే ఒక ధార్మిక ఆలోచనాపరుడిగా మీకేమనిపిస్తుంది? ఈరోజు శ్రీలంక విషయం మీద మాట్లాడాల్సి రావటం చాలా దురదృష్టకరం. కారణం ఏంటంటే, మనం 21వ శతాబ్దంలో ఉంటున్నప్పటికీ మరలా ఆటవిక స్థితిలోకి వెళుతున్నాం. వీటన్నిటికీ కారణం కేవలం వ్యామోహం. వ్యామోహం అంటే మరో అర్థం తీసుకోకూడదు, పిచ్చి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వ్యామోహం ఉంటుంది. అధికార వ్యామోహం ఉన్నాడు, తను చేయకూడని పనులు చేస్తాడు. స్త్రీ వ్యామోహం ఉన్నవాడు చేయకూడని పనులు చేస్తాడు. మత వ్యామోహం ఉన్నాడు, ఆ మతం కోసం చేయకూడని పనులు చేస్తాడు. ఈ విధంగా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ వ్యామోహం. కులం కూడి పెట్టదు, మతం మందు ఇవ్వదు, మానవత్వం మాత్రమే మనిషికి దూరం చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మనం 21వ శతాబ్దంలో ఉండి కూడా అరచేతిలో ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకొని అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని అరక్షణంలో చూడగలిగేటటువంటి ఆధునిక యుగంలో ఉండి కూడా మరలా ఆటవిక యుగంలోకి వెళ్ళి కాని పనులను చేస్తూ ఎదుటి మనుషుల్లో ఒక బీభత్స వాతావరణాన్ని సృష్టించడం చాలా దురదృష్టకరం. వీటికి కేవలం ఆ దేశ పెద్దలు, ఆ మత పెద్దలు అందరూ కూడా ఒక చోట కూర్చొని దీనిన్నిటికీ కారణం ఏమిటని కనుక ఆలోచించి ఒక విశాలమైన దృక్పథంతో కనుక సరైన నిర్ణయాలు తీసుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుందని నా ఉద్దేశం. వ్యామోహం పోవాలి, ఇటువంటి ఇది పోవాలంటే ఏం చేయాలంటే వీటన్నిటికీ కారణం ఆర్థిక దుస్థితి, రెండోది నిరక్షరాస్యత. నాకు మరోలా అనుకోకుంటే ఒక విషయం చెప్తాను. నాకు ముస్లింల్లో ఒక చదువుకున్నటువంటి ఎంబీఏ చదివినటువంటి ఒక విద్యావేత్త నాతో ఏమన్నాడంటే, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా మా వాళ్ళు హింసావాదానికి పాల్పడడానికి కారణం కేవలం నిరక్షరాస్యత. వాళ్ళని కనుక ఎడ్యుకేట్ కనుక చేసినట్లయితే తప్పకుండా ఆ టెర్రరిజం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని అతను స్వయంగా చెప్పాడు. కాబట్టి దేశ పెద్దలు, మత పెద్దలందరూ కూడా విశాల దృక్పథంతో ఒక చోట కూర్చొని మానవత్వాన్ని మరలా బోధించే. మీరు చెప్పండి, శ్రీలంకలో జరిగినటువంటి ఆ యొక్క నరమేధము, ఎంతమంది చనిపోవటం అన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మామూలుగా అయితే జంతువుల్ని చూస్తే కూడా మనుషులైనటువంటి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఎలాగంటే కాకికి ఇబ్బంది వస్తే అనేక కాకులు వచ్చి వాటికి ఏ విధంగా అయినా మనం సహాయం చెయ్యాలని మాటలు రాకపోయినా కూడా వాటి భాషలో అవి వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ మనుషులు అయి ఉండి చాటి మనిషిని ప్రేమించడానికి బదులుగా ఇలాంటి అఘాతాలు, ఇటువంటి ఘోరాలు చేయడం అనేది చాలా అది బాధ కలిగించే విషయము. ఒకటి ఏంటంటే, మన కుటుంబంలో ఎవరైనా ఒక పెద్ద చనిపోతే, లేకపోతే మనం ప్రేమించే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో సాటి మనుషులుగా మనకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళేదో ప్రేయర్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళ బాధను చెప్పుకోవడానికో ఒక దేవుని సన్నిధికి అని వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఘోరం చేసి అంతమంది ప్రాణాలను తీసి మేమేదో దేవుని కొరకు ఏదో చేస్తున్నాం అనడం అది పైచాసికం అవుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే, ఏ దేవుడు కూడా అలాంటి విషయాన్ని చెప్పడు. అలాంటి విషయం చెప్పినాడంటే అసలు దేవుడే కాదు. మరి రాక్షసులు తప్ప ఇటువంటి ఘోరమైనటువంటి కార్యాలు ఏ మతాల్లో కానివ్వండి, మనం పూజలు చేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి గ్రంథాల్లో కానీ కూడా ఇటువంటి నరమేధం చేయండి నాకు శాంతి వస్తుందని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పినట్లయితే అది అసలు భక్తి విధానమే కాదని నా ఒపీనియన్.
ఇక టీటీడీకి సంబంధించినటువంటి బర్నింగ్ ఇష్యూ కూడా ఉంది. దాని గురించి కూడా ఏమనుకుంటారో తెలుసుకుంటాం. సార్ చెప్పండి, నిన్నటి రోజు కమలానంద భారతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. చాలా తీవ్రంగా కూడా ఆయన టీటీడీ గురించి కామెంట్ చేసి తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది అని కూడా చెప్పడం. అయితే ప్రభుత్వం నుంచి సిఎస్ ఇమీడియట్ గా ఒక కమిషన్ ని నియమించడం అన్ని కూడా జరిగింది. తిరుపతి వాసిగా మీరు ఈ అన్ని ఇష్యూస్ని ఎట్లా చూస్తారు? స్వామీజీ మాట్లాడిన దాంట్లో కొంత అవగాహన లోపం ఉందండి. ఖచ్చితంగా కొన్ని విషయాలు ఆయన తెలుసుకోకుండా కొన్ని దుర్భాషలు ఆడడం కరెక్ట్ కాదు. టీటీడీని మనం కంప్లీట్గా తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ప్రజల అభిప్రాయం ఏంటంటే ఆర్టీఐ కింద టీటీడీ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అన్న ఒక ఒపీనియన్ ఉంది పబ్లిక్లో. సో ఆ ఒపీనియన్ని ఎరాడికేట్ చేయాలంటే టీటీడీ హ్యాస్ టు టేక్ సర్టన్ మెషర్స్. అంటే ఇప్పుడు ఈరోజు న్యూస్లో ఏమని వచ్చిందంటే క్లియర్గా టీటీడీ బోర్డ్ ట్రస్ట్ కూడా తెలీదు అన్న ఒక న్యూస్ వచ్చింది. సో అది అట్లాంటివి మేము పబ్లిక్గా మేము చదివినప్పుడు మాకు వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు యాక్సెస్ ద డాక్యుమెంట్స్. సో మేము డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయలేని వాళ్ళంగా మేము ఇప్పుడు అలా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే దీంట్లో ఏదో లోపం ఉంది, ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంది అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్లోకి వచ్చింది. సో అప్పుడు ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దాని మీద రియాక్ట్ అయ్యేసి గవర్నమెంట్ ఇప్పుడు అది ఎంక్వైరీ చేయడం అనేది గుడ్. డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ అంటే సిబిఐ ఎంక్వైరీలు చేయండి అని మేము అడగటం లేదు, కానీ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఉండి ఓపెన్గా డాక్యుమెంట్స్ ఉంటే ఇట్ విల్ బీ మోర్ కంఫర్టబుల్ అండ్ పబ్లిక్ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ బికాస్ ఇట్ ఈస్ ఆల్ పబ్లిక్ మనీ ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఇప్పుడు మింట్కి వెళ్తా ఉంది, ఎలా వెళ్తా ఉంది, ఎంత గోల్డ్ ప్యూరిటీని అక్కడికి పంపిస్తున్నారు, అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా డిపాజిట్ చేస్తున్నారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక ప్రైవేట్ బ్యాంకుకి ఎందుకు డిపాజిట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి టీటీడీకి ఉందండి. పారదర్శకమైనటువంటి పాలన అవసరం అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక టీటీడీ యూనియన్ నేతగా, టీటీడీ ఎంప్లాయీగా కూడా ఈ నాకు చెప్పిన కామెంట్స్ కావచ్చు, నిన్న వచ్చినటువంటి కామెంట్స్, వాటిని మీరు ఎట్లా చూస్తారు? నమో వెంకటేశయ్య. సార్, మీడియాలో చూస్తూ ఉన్నా 1381 కేజీ బంగారం టీటీడీది చెన్నైలో పట్టుబడింది అన్నప్పుడు నేను చాలా రిలాక్స్గానే ఉన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఫేక్ న్యూస్ అన్నది నాకు తెలుసు. ఎక్కడ కూడా టీటీడీలు బంగారము అలా జరగడానికి వీల్లేదు సార్. కాకపోతే ఇక్కడ కొంతవరకు ఆ బ్యాంకు వాళ్ళు ఇంకొంచెం సెక్యూరిటీతో పంపించుంటే బాగుండేమో అనిపించిందే తప్ప టీటీడీ వాళ్ళది ఇక్కడ ఫాల్ట్ లేదు. నేను టీటీడీలో ఫైనాన్షియల్ అడ్వైజ్ దగ్గర 7 సంవత్సరాల దాకా నేను పనిచేశాను. సింగిల్ 1 రూపీ కూడా అక్కడ కౌంటబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా హైర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని మేము పంపిస్తాము. ఇందాక అన్నట్టుగా మింటికి పంపించాలంటే కూడా మేము ఇన్సూరెన్స్ చేసి మరి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టి మింటికి పంపిస్తున్నాం విత్ ఎస్కార్ట్స్తో. సో మింటి నుంచి రావడానికి పోవడానికి టీటీడీ బాధ్యత కాబట్టి ఇన్సూరెన్స్ కడతా ఉంది, అక్కడి నుంచి బ్యాక్ తెప్పించుకుంటుంది. బట్ అది బ్యాంకు వాళ్ళకి సంబంధించింది. బ్యాంకు నుంచి తీసుకొని వచ్చి టీటీడీ బిల్డింగ్ లో ఉండే ట్రెజరీలో హ్యాండ్ ఓవర్ చేయడం వరకు వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారో ఎస్కార్ట్తో తెస్తారో ఎలా తెస్తారనేది వాళ్ళది రిస్కే తప్ప టీటీడీ ఆఫీసర్స్ కి ఎక్కడ కూడా దానికి సంబంధం లేదు సార్. నాకు తెలిసి దాదాపు 20 సంవత్సరాల నా అనుభవంలో చెప్తున్నా, సింగిల్ 1 రూపీ కానీ 1 మిల్లీగ్రామ్ అంత గోల్డ్ కూడా ఎక్కడ కూడా అన్యాయంగా జరగడం లేదు, ఎక్కడ పోవడం లేదు. ఖచ్చితంగా ఆఫీసర్లు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇందాక స్వాముల వారు కూడా వీడియో కూడా నేను చూసి చాలా బాధపడడం జరిగింది. టీటీడీ ఆఫీసర్స్ ని స్వామివారు అలా మాట్లాడకుండా ఖచ్చితంగా ఉండాల్సింది. ఆయన టీటీడీ ఆఫీసర్లతో ఎవరైనా అడిగినా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చెప్తారు. టీటీడీకి సంబంధం లేని విషయాల గురించి ముందుగా అలా మాట్లాడడం నాకు చాలా బాధాకరమైంది. ఏ విధంగా కూడా టీటీడీ ఆఫీసర్స్ దీనికి బాధ్యులు కానే కాదు. భక్తులకు కానీ బయట ఆఫీసర్స్ కానీ స్వాముల వారికి కానీ అందరూ కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. టీటీలో రూపాయలు కానీ బంగారు కానీ ఎక్కడ కూడా వేస్ట్ గా కానీ అనవసరంగా కానీ పోవడం లేదు సార్. అన్ని యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ చెప్పినట్టుగానే పోతున్నాయి. అందరూ కూడా ప్రాపర్ గా ఖచ్చితంగా పనిచేస్తున్నారు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి ఇది ఒక డొక్కు వ్యాన్ లో వచ్చింది అని చెప్తున్నారు. అది రాకముందే అది టీటీడీది అని అక్కడ పట్టుబడడం వల్ల మీడియాలో హల్చల్ చేసింది. సార్ చెప్పినట్టు పారదర్శకమైనటువంటి పాలన అంటే ఏ విషయమైనా ఇంత రాద్ధాంతం జరిగేంత వరకు కూడా టీటీడీ స్పందించలేదు. అక్కడ పట్టుబడిన వెంటనే ఇమీడియట్ గా టీటీడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా. ఎందుకు ఆ దాపరికం అనేటువంటి ప్రశ్న ఉదయిస్తాం. దాపరికం అయితే ఏం లేదు సార్. టీటీడీ ఆఫీసర్స్ నోటీస్కి వస్తానే సెక్యూరిటీతో రావాల్సింది డొక్కు వేనా మంచి వేనా అన్నది వాళ్ళది. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటిది. అది వీళ్ళ నోటీస్కి వస్తేనే వీళ్ళు మాదే అని చెప్పారు. బట్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ సప్లై ఇమ్మీడియట్ గా చేయలేం కాబట్టి కొంచెం టైం తీసుకొని వాళ్ళకి చేయాల్సినవన్నీ సబ్మిట్ చేసేశారు. గోల్డ్ అంతా కూడా టీటీడీ ట్రెజరీలోకి వచ్చేసింది. ఎక్కడ కూడా
పక్షపాతం లేకుండా అన్ని ప్రాపర్ గానే జరుగుతా ఉన్నాయి సార్ ఇక్కడ. ఆయన కమలానంద భారతి గారు కూడా మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఆయన కూడా తను అంతగా మాట్లాడి ఉండకుండా ఉండాల్సిందని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈసీ ఇష్యూ ఎలా ఉంది అమ్మా? స్వామివారు కానీ ఎవరన్నా కానీ సార్ స్టేట్మెంట్లు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఒక్కసారి ఆలోచించి అలా జరగకుండా ఉంటే కరెక్ట్ గా టీటీడీ కరెక్ట్ గానే ఉంది అంటే మనం మాట్లాడే కామెంట్స్ ఎలా ఉంటాయనేది స్వామివారు కానీ పబ్లిక్ కానీ ఒక్కసారి గాన వెనక్కి చూస్తే మనం ఎంత మాట్లాడినామో అనవసరంగా స్వామివారి మీద కావచ్చు ఆ ఆఫీసర్ల మీద కానీ మనం ఎట్లా మాట్లాడినాం ఎంత బుర్రజల్లి మాట్లాడినాం అనేది ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిందే సార్. ఎందుకంటే ఇక్కడ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి. మేనేజ్మెంట్ టీటీడీ ఈవో గారు జేఈఓ గారు ఫైనాన్షియల్ అడ్వైజర్ కరెక్ట్ గా పనిచేస్తున్నారు సార్ ఇక్కడ. టీటీడీ పైన భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు అని మీరు అంటారు? అవును సార్, ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతీయకూడదు. భక్తులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుకున్నట్టుగా పేపర్లో వచ్చినట్టుగా కానీ ఎక్కడ ఏమీ జరగడం లేదు. స్వామివారి ఆస్తులన్నీ సక్రమంగానే ఉంటూ ఉన్నాయి సార్. టీటీడీ ఇష్యూ కావచ్చు అలాగే శ్రీలంక సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారో ఇప్పటివరకు విన్నాము. ఇక ఈసీ వ్యవహార శైలి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన అంశాల గురించి ఈ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక చిన్న బ్రేక్. పబ్లిక్ పాయింట్ కి పునః స్వాగతం. ఇప్పటి వరకు శ్రీలంకలో జరిగినటువంటి నరమేధం పైన ఇక్కడ తిరుపతిలో ఉండేటువంటి ప్రజలు స్పందించారు. ప్రజల్లో అక్షరాస్యత పెరిగితే ముఖ్యంగా ఇలాంటి ఒక వ్యామోహపూరితమైనటువంటి అరాచకానికి పాల్పడేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ధార్మికమైనటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా టీటీడీ ఇష్యూలో కమలానంద భారతి స్వామికి సంబంధించినటువంటి కామెంట్స్ పైన కావచ్చు, జరుగుతున్న అంశాలపైన కూడా ఇక్కడ ప్రజలు స్పందించారు. టీటీడీలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదు, అది ఒక మిస్కమ్యూనికేషన్ అని, అయితే పారదర్శకమైన పాలన అయితే టీటీడీలో అవసరమని చెప్పడం జరిగింది. ఇకపోతే తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి తిరుపతిలో ఉండేటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈసీ వ్యవహార శైలి అంటే మోడీ హెలికాప్టర్లో పట్టుబడితే అలా పట్టుకున్నటువంటి వ్యక్తి పైన చర్య తీసుకునే పరిస్థితి, అలా కాకుండా ఇతర రాష్ట్రాల సీఎంలు హెలికాప్టర్లు చెక్ చేస్తే కూడా దానిపైన చర్య, అంటే మోడీకి ఒక విధంగా ఇతర సీఎంలకు ఒక విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈసీ శైలిని మీరు ఏమంటారు? మొదటిది, ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ గత 5 సంవత్సరాలుగా మనం గమనిస్తే మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ కూడా జోబి వ్యవస్థలుగా మార్చేసుకున్న వైన మనం చూస్తాము. ఇక్కడ ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగబద్ధత కానీ వాటికి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ కూల్చేసిన చూస్తున్నాం. దానికి పరాకాష్టే ఇప్పుడు వీసీ యొక్క వ్యవహారంలో కూడా మనం చూడడం అనేది జరుగుతోంది. ఈరోజు పరిస్థితి ఎలా వచ్చేసిందంటే, ఈరోజు మనం గతం నుంచి కూడా ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి జనంలో తీవ్రమైన భావోద్రేకాలు రెచ్చగొట్టి తమకి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని పరిపాలించడం అనే విధానాన్ని ఈ బీజేపీ అనుసరిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈసారి వాళ్ళకు సంపూర్ణమైన మెజారిటీ వచ్చిందో కాబట్టి డే 1 నుంచి కూడా ఈరోజు విపరీతమైన దాడులు చేయడం, దుర్మార్గాన్ని చేయడం, ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే తమకు అనుకూలంగా లేరో వాళ్ళ యొక్క ప్రభుత్వాలపైన విపరీతమైన ఒకవైపు అక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, రెండో వైపు వాళ్ళపైన ఐటీ దాడులు చేయించడం, ఇంకోవైపు వాళ్ళపైన రకరకాల సిబిఐ ఎంక్వైరీలు చేయించడం, ఈ విధంగా ఒక భయోత్పాతమైన వాతావరణాన్ని కల్పించిన వాతావరణం మనం చూసాము. ఈరోజు వీసీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థగా వ్యవహరిస్తాం తప్ప ఒక స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించలేకపోవడం అనేది మన భారత ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలపెట్టు లాంటిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకటి, ఈరోజున్న టెక్నాలజీ కానీ ఈరోజున్న మొత్తం సౌకర్యాల రీత్యా ఒక్క ఓటు కూడా తప్పు జరగకుండా, ఒక విషయం కూడా చేయకుండా చేసే అవకాశం ఉంది. కానీ మన కళ్ళ ముందర చూస్తున్నాం, ఈరోజు వేల కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతూ ఉంది, వేల కోట్ల రూపాయలు వచ్చిపోతా ఉంది. కానీ ఇవన్నీ కూడా పట్టుకున్నట్టు కనిపిస్తుంది. దాడులన్నీ ప్రతిపక్ష నాయకుల పైన. ఇప్పుడు నేను తమిళనాడులో మనం చూసాం, అక్కడ క్యాండిడేట్ ఇంటి మీద ఐటీ దాడులు ఎన్నికల ముందు రోజు జరుగుతాయి. అదే ఒక్క దాడి కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలకు సంబంధించి కానీ ఇలాంటి బీజేపీకి సంబంధించిన ఒకరిని కూడా పట్టుకున్నట్టుగా మనకు కనపడదు. సాక్షాత్తు ప్రధానమంత్రి చెక్ చేసినందుకు అతన్ని సన్మానించి ఉండాలి. నేను మొన్న ఎక్కడో పోస్టింగ్ చూశాను, ఇందిరాగాంధీ ఎన్నికల్లో అబ్జెక్ట్ చేసినారని చెప్పని ఆ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆమె ఇంటికి పిలిచి టీ ఇచ్చిందని చెప్పని. కాబట్టి ఈరోజు పరిస్థితి ఎలా వచ్చేసిందంటే, ఇప్పుడు వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఎవరిపైన ఎలా ఉంటుంది అని అర్థం కాని వాతావరణం ఉంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్రజాస్వామ్య శక్తుల్ని, రాజ్యాంగ భద్రత పైన నమ్మకం లేని వాళ్ళని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఏదో విధంగా అధికారం చేకొని తమకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన రకంగా వాళ్ళ సౌకర్యాలు కలిగిస్తూ చట్ట వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించే
పార్టీలని మనము సమర్థిస్తే మన ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఎక్కడైనా సరే ఇలాంటి అప్రజాస్వామ్య శక్తుల్ని ఓడించడానికి ప్రజలు సంసిద్ధం కావడమే దీనికి పరిష్కారం అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి, సమీక్షలు చేయకూడదు అని చెప్పే పరిస్థితి ఉంది సీఎం. అంటే ఒక పక్క ఏదన్నా ఇప్పుడు ఉండేటువంటి అనేక పరిణామాలు జరగవచ్చు, ఏదన్నా వాతావరణ పర సమస్య రావచ్చు, లేదు పరిపాలన పరమైనటువంటి సమస్యలు రావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. అలాంటప్పుడు సమీక్షలే చేయకూడదు అంటే పాలన ఎలా సాగుతుందనే ప్రశ్న ఉదయిస్తూ ఉంది. సీఎం సమీక్ష చేయకూడదు అనే దానిపైన మీరేమంటారు? సార్, దీన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను సార్. ఎలక్షన్ జరిగింది, ఫలితాలకి దాదాపు సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంది. ఇంతలోపల పరిపాలన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇక్కడేమి ఈ గ్యాప్లో రాష్ట్రపతి పాలన ఇంకేదో పాలన అవసరం లేదు. ఎలాగూ ఎన్నికల తర్వాత గెలుపోవటంలో ఎవరిదైతే వాళ్ళు దే విల్ ఆక్యుపై ద సీట్. ఇంతలోపల ప్రజలకు సంబంధించి ప్రజా పరిపాలన కుంటుపడకుండా వ్యవస్థలు ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమంత్రి గారే ఆపద్ధర్మంగా ఉంటూ సమీక్షలు జరుపుతున్న తప్పేంటే నేను భావించట్లేదు సార్. ఇది 100% తప్పు కాదు. ఇన్ కేస్ సిఎస్ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనకి ఏమన్నా చూసినప్పుడు ఎవరికి సమర్పిస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఆయన సమీక్షించడంలో తప్పైతే నాకు అనిపించట్లేదు సార్. మీరు చెప్పండి, ఒక విమర్శ అయితే వినిపిస్తోంది, వైసీపీ చెప్పినట్టు ఈసీ వ్యవహరిస్తోంది. వైసీపీ ఒక కంప్లైంట్ ఇస్తే దానికి తగ్గట్టు అంటే ఏదో ప్రీ ప్లాన్డ్ గా జరుగుతోంది అనేటువంటి, వీళ్ళు ఏమి ఇవ్వాలి వాళ్ళు అంటే ఆ రకమైన ఇది కనిపిస్తూ ఉంది. కిట్కో ప్రో అనేటువంటి విషయం కూడా అనే విమర్శ ఉంది. మీరేమంటారు దీనికి? అది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగిన దాడులన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే యాక్చువల్గా ఈసీని కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఆయన తల దించుకున్నారే తప్పితే కరెక్ట్ అయిన సమాధానం ఏమీ చెప్పలేదు. సెంట్రల్ నుంచి మాకు ప్రెజర్స్ ఉన్నాయి, అందువల్ల మేము చేస్తున్నామని చెప్పి చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఆపోజిషన్ పార్టీ మీదనే వాళ్ళు దౌర్జన్యాలు చేయడం కానీ, ఈ ఐటీ దాడులు చేయడం కానీ ప్రతి ఒక్కటి చేశారు. వాళ్ళకి అనుకూలంగానే చేసుకుంటున్నారు. ఏంటంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఈ రాజకీయంగా వాళ్ళు ఏది చెప్తే అదే వీళ్ళు ఈసీ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనం చూసాము. అది మాత్రం చాలా హేమైన చర్య. అదొకటి. మన శ్రీలంకలో జరిగిన బాంబు దాడిని కూడా మేము ఏకపక్షంగా ఖండిస్తున్నాం. మీరు క్లుప్తంగా చెప్పండి సార్, ఈసీ వ్యవహార శైలి గురించి క్లుప్తంగా. ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేసిందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎన్నికల కమిషను వీవీప్యాట్లు పనిచేయడం లేదు, మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయడం లేదు. తర్వాత రాత్రి 12 గంటల ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల్లో వ్యవహరిస్తున్న శైలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తా ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రెండోది, ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లు పనిచేయడం లేని వ్యవస్థగా తీసుకొచ్చి టెక్నాలజీని కూడా అది ఎలా ఓటు వేయాలా అనే విషయాన్ని కూడా ప్రజలకు అవగాహన లేకుండా చేసి టెక్నికల్గా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం తీసుకురాకుండా అలాగే బీజేపీ ప్రభుత్వం చేసింది చాలా బాధాకరం, వ్యతిరేకం. అది మొత్తంగా ప్రజలు ఒక రకంగా చాలా అన్ని విషయాల పట్ల ఒక క్లారిటీతో చెప్పిన అంశాలు మనం ఇప్పటివరకు గమనించాం. ఈసీ వ్యవహార శైలిని అయితే మాత్రం ఖచ్చితంగా తప్పుపడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. స్వతంత్ర ప్రతిపత్తితోనే ఈసీ వ్యవహరించాలా అని చెప్పి